ఆ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అని ఎందుకు చెప్పాడు? నీ పాపాల సంగతి ఏందని ప్రభు అడగలేదు. ఎందుకు? ఈయనకు అర్థమైపోయింది, నేను కూడా పాపాత్ముడే కదా, మనమందరం గొర్రెల వలె త్రావ తప్పిపోతీవి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రావను తొలిగను. అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. మళ్ళీ నేను బాగానే ఉన్నాను, వాళ్ళు తప్పులు చేస్తున్నారు, నేను చాలా నీతిమంతురాలని, నేను చాలా పరిశుద్ధురాలని అని నువ్వు అనుకుంటుంటే, చిన్నదైనా పెద్దదైనా దేవుడు ఆయన ఏం చేస్తాడంటే నీ తప్పులు చూపిస్తాడండి. ఒకరి గురించి ఇలా తీవ్రంగా ఆలోచించుకో.